వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో రివ్యూ రెడీ టు 4. ట్యాక్టర్ నీట్గా కడిగేద్దాము అని కడిగేసినాను. దుమ్ము అంతా నీట్గా ఎగిరేసిండ. రోటి పెట్టి వేసేకపోయి దాన్ని ఇంకా కడిగినాను. కడిగింది అయినాక 5 మడుగులు తోలేదండ. బలిగిరి దగ్గర 5 మడుగులు తోలేదని పోతా ఉండ. ఇప్పుడంతా ఎరగొండది. A few moments later. ఇది బీడు నిన్నకాయని నీళ్ళు విడిచి తడిపోయినారు. పెళ్ళగానే చాలా పెరికేస్తున్నాను. దానికి ఇప్పుడు ఒకసారికి నీట్గా డ్రిప్ పోతా ఉంది. ఫుల్గా ఇడిచేయండి మడకలో. ఒక 10 ఉంది, కానీ అప్పుడు కూడా ఆరాంగా బండిపోతుంది. టర్నింగ్లు అంతా కట్ అవుతుంది, కానీ మైలేజ్ డ్రాప్. మడకలో ఒక 10 ఉండేదాన్ని ఇంకా, కానీ బిక్స్ పెయింట్ కూడా నీట్గా పెరిగేస్తుంది. రోటివేటర్ కొట్టచ్చు ఎంతైనా బిక్స్ని. ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు బీడు ఉంటే కన్నా వెళ్తూ సేద్యం చేసేసి అంటే బీడే కన్నా అవుతే దున్నొచ్చు అవుతుంది నీట్గా. 1000 కేజీలు ఉంది మడకలో. పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది, కానీ మడకలో ఎడుపు ఉంది పరువు. అంటే దున్నేది కన్నా భిన్న అయిపోవాలా అనేసి. కార్నరింగ్లో కన్నా వచ్చేసి మడకలు ఎడుపు ఉండేదాన్ని ఇంకా నార్మల్గా లూజ్ ఉంటే ఆరాంగా బండి కట్ అవుతుంది. లేకపోతే లైట్గా కొంచెం బాధపడుతుంది బండి. కానీ దాని తగిన మడకలు వేస్తే కన్నా వేరే లెవెల్గా ఉంది. 75 HP కదా మహేంద్ర. పికప్ డ్రాపేజ్ ఏం కానీ లేదు. మడకలు హెవీని ఇంకా డ్రాపేజ్ ఉంది. జాండియర్కి వేస్తే 63 HP అది. జాండియర్ కూడా గుంజుతుంది, కానీ అది వచ్చేసి దీని సమానం అది పనిచేసేలా. అది 63 HP, ఇది 75. A few moments later. అది ఒక్కొక్కసారి తోలిందాకయ్యా. రెండోసారికి తమ్ముడు మాట్టుకుంటుంది. బీడు ఉంది కదా, దాన్ని ఇంకా వచ్చేసి ఒకసారి తోలేసి గిన్నెల పక్కంతా నీట్గా ఒక చుట్టేసి సాలు అన్నాక ఒక 2 దినాలు వేసేసి రోటివేటర్ కొట్టాలి. అది అన్నకు పోసి రోటివేటర్ వేసి అన్నకు దున్నాలంటే దున్నేది. లేదంటే వాళ్ళు కూడా మడకలు ఉన్నాయి. ఆయన నేను దున్నుకున్నా అంటే వచ్చి నువ్వే దున్నాయి. రోటరీ కూడా ఉంది, వేసుకున్నా అంటే లేదు నేను వేసేలా నువ్వు వచ్చేసి అంటాడు ఆయన. సరే అంతా వస్తుంది, వచ్చి తోలుతా ఉన్నా. అది చూడండి అప్పుడే దున్నిండకయ్యేది. అది దున్నేసి ఇప్పుడు ఈ కయ్య కన్నా తోలేసి అనక ఆ కయ్య అది తోలేసి అనక పోయేది. అది ఇది 2 ఒక తరమే తోలుతా ఉండేది. 3 కయ్యలు కూడా ఒక తరమే. అన్న కార్నెక్క రావాల రోటరీకి. సొంత టెంకాయ మంటల టెంకాయలు ఉన్నాయి. చిన్నోళ్ళు ఎవరు లేదు కూడా. ఎవరు నానంటే దెబ్బని రానంటే దెబ్బేసి వెళ్ళినట్లా కొట్టి తాగిండొచ్చు. జొతికి ఎవరులే. దానికి ఇంక మనం ఏం చేసేకయ్యలే. మనం దున్నేకపోయింది అది దున్నుకొని రావాలా. అంటే వాళ్ళు మనకు బాగానే ఆయన జమీన్ వాళ్ళు అట్లంతా అడ్డమేం లేదు. 1 hour later. అలా తోలేదు అయిపోయా. ఇంటికి పోతా ఉన్నాను. ఇంటికి వచ్చి భయం తినేసి ఇంకా ఒక తోలేదండి 5 మడుగులు అదా పోగల. ఇంటికి వచ్చి తినేసి నాకు రిటర్న్ మళ్ళీ తోలేపో. 6 hours later. ఇంటికి పోయి నాకు దున్నేకి పోలేను కదా, దున్నేదానికి పోలేదు. మా అబ్బాయి పోయా దున్నేదానికి 5 మడుగులు. దాన్ని ఇంకా నేను రోటరీ వేసేకపోయినాను. అంటే మా పక్కూరు అది 11 మాటలు వేసి పెట్టింది. వాళ్ళు 9 మడకలు వేసిండ్రి. అవును, నేను రోటరీ వేసి పెట్టింది. అది నాకు 9 మడకలు వేసిండ్రి. అందుకే ఇప్పుడు రోటరీ కొడుతా ఉన్నాను. దుమ్మాలు వేస్తూ ఉంది గాబు. ఇంకేం చేసేకయ్యలే. తోలేకపోయినాం, తోలుకొని రావాలా మనము. దాన్ని ఇంకా తోలుతూ ఉండ. అది 48 బ్లేడ్ల రోటరీ కదా. హెడ్ ఎంత వస్తుందో చూడండి. తోలేది భిన్న అయిపోతుంది. టైమింగ్ కలిసి 20 minutes later. ఆడు తోలింది అయిపోయా.
అతను ఇంకా వచ్చేసి ఇది 5 మడకలు వేసి పెట్టేయండి. ఒక నెల పైన అయింది దున్ని కూడా. వాళ్ళు రోటరీ వేయాలి అనేసి వాళ్ళు గమ్మున ఉండిపోయారు. ఇప్పుడు రోటరీ వేస్తా ఉంటే ఎక్స్ట్రా పైసలా తోలుతా ఉన్నాను. రోటరీ అవుతాయి డమ్మ 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 అని ఎగురుతుంది. ఏం మాత్రము కూకుంటానే ఉండలేదు. పైకి ఎగురుకొని వస్తుంది. అది ఎక్స్ట్రా ఫస్ట్కి అండి. చూడండి పిల్లలు ఎంత ఉన్నాయో. రోటరీ వేసే అంత మాత్రం ఉంది. దాన్ని ఇంకా రోటరీ కన్నా రిపేర్ అయిపోతే మనం 100 రూపాయలు సంపాదించకపోయి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. పిల్లలు చూడండి ఎంత ఉన్నాయి. రోటరీ వేసుకొని వస్తూ ఉంటే కూడా ఇవి అది 3 నాటి వెనుక ఇవరే పిల్లలు పగులుతూనే ఉండలే. ఫుల్గా ఆరిపోయింది. దాన్ని ఇంకా అప్పుడు ఒక 3 సుట్లు వేసినాయి. 3-4 సుట్లు. వద్దు ఊరికి ఎలా నాకు 1-2 అయిపోతే చాలా బాధ అయిపోతున్నాను. ఇంకా 1-2 పైస్తే ఎట్లా అనేసి దాన్ని ఇంకా నిలబెట్టేసి A few moments later. తోలేగా కల పల్లెలు ఫుల్ పెద్దగా ఉన్నాయి. దాని ఇంకా రోటరీనే ఎగురుతూ ఉంది. దాన్ని నిలబెట్టేస్తే అతను ఇంకా రిటర్న్ పోతా ఉన్నాను. కరెక్ట్ అది వీళ్ళు వేసేది ఇప్పుడు. అతను ఇంకా వచ్చి ఇంకొక తోలుతా ఉన్నాను. అది చిన్న ఉందని లేదా వాళ్ళది. సింగిల్ బ్రేక్ వేసి తొక్కితే కన్నా అట్లా సర్రని తిరుగుతుంది. 4 వీల్లో అంటే జాండియర్ బ్రేక్స్ మాత్రం వేరే లెవెల్. జాండియర్లో బ్రేకు స్టీరింగు హెవీగా ఉన్నాయి. బ్రేకులు కానీ దావ మీద మన జోరుగా పోతూ ఉండి 35 స్పీడ్ పోతుంది. బ్రేక్ కొడితే కానీ 2 వీల్లో అంటే కొంచెం అట్లా స్కిడ్ అయి కొనిపోయి నిలుస్తుంది. దేకొతుంది. ఒకవేళ 4 వీల్లో అంటే తొక్కితే ఆడే నిలి అంటే బండి సర్ర అట్లే నిలిచిపోతుంది. రోటరీ తొక్కే పండ్లే ఏమేలే అంతంత చిన్న కైలే తోలుతా ఉంటే కూడా రోటరీ లివర్ మీద చేయబట్టలే. ఊరికి రిటర్న్ వెళ్ళినప్పుడు మాత్రం లివర్ తూక్కుంటాం రోటరీ పైకి. లేకపోతే అట్లే నార్మల్గా అట్లే సింగిల్ బ్రేక్ తొక్కో ఇడుచుకో. ఆరాంగా బాగుంది జాండియర్ కూడా. కానీ కొన్ని అవుట్లు ఇంకా జాండియర్ వీకట్ షోరూమ్ ఏపీ బండి అది. దాన్ని ఇంకా వచ్చి వాళ్ళు నార్మల్గా రెస్పాండ్ అయ్యలేదు. బండి ఏమన్నా ప్రాబ్లము అంటే మెకానికల్ దాకా వస్తారు. వేరే అది సెన్సర్ ట్రంప్ 4 బండి వేరే. ఏమన్నా ప్రాబ్లమ్ అవుతే వాళ్ళు టక్ అని రియాక్ట్ అయ్యేదో వచ్చేదో. నార్మల్గా మెకానిక్ పంపిస్తా అంటారు. నార్మల్గా అయితే వాళ్ళు రెడీ చేస్తారు. సిస్టమ్ కన్నా వేయాలా చేయాలా అంటే దానికి వేరే వాళ్ళు రావాలా. వాళ్ళు వస్తే ఇప్పుడు ఎవరు చెప్తారో ఎవరన్నా వస్తే. Twenty minutes later. ఎవరు షెల్ పెట్టినారో దానికి ఇది రోటరీ వేస్తా ఉన్నాను. తమిళమాటలో దున్ని పెట్టేసి ఎర్ర షెల్లిండ్రి దానికి రోటరీ అట్లా వచ్చింది. రోటరీ అంటే దానికి రోటరీ వేస్తా ఉన్నాను. అట్లుండగా కమ్యూనికేట్ నాటిండ్రి. దాంట్లో మినీ ట్రాక్టర్ అది చేతుల హ్యాండ్లు ఉంటుంది దానికి. దాంట్లో తొక్కేదానికి మిషన్ రన్ చేస్తూ ఉంటారు వాళ్ళు. A few moments later. సో ఆరాంగా పోతుంది బండి. ఫుల్ ఎంత ఉందో హైడ్రాలిక్ అంతా దించేసినాను. కానీ బండి ఆరాంగా పోతూ ఉంటుంది. 2 hours later. చూడండి ఇప్పుడు ఎండల టైం కాబట్టి అగ్గుపుల్ల ఉడికేసేసిండారు ఎవరో. తోపంతా అగ్గంటుకొని వేసింది. అగ్గంటుకొని పోతా ఉంది. గాలి అప్పకొస్తే అక్కడ ఎండల టైమే అంతా ఇప్పుడు.